తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మరోసారి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేసింది. అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనకి డిబేట్లో చర్చించడానికి అందుబాటులో ఉన్నారు నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి. అలాగే లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతుందంటారు? గుడ్ మార్నింగ్. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపాంక్షలందరికీ నమస్కారం. డెఫినెట్ గా అంటే ఇవాళ కొత్త కాదండి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అనేది, ప్రత్యేకించి ఎస్పెషల్లీ యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పుడు గతంలో పార్టీలు విచ్చలవిడిగా మారుతున్నారు అనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా అని తీసుకొచ్చి 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అయితే గత 10 ఏళ్లుగా ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఏ విధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని కూలదోసినటువంటి సందర్భం మనంతా చూసాం. పార్టీ డిఫెక్షన్ ఏ విధంగా జరిగింది, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మణిపూర్లో, గోవాలో, మహారాష్ట్రలో షిండేని ఎగదోసినటువంటి సందర్భం మనందరం కూడా చూసాము. అదేవిధంగా తెలంగాణని 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి గత పాలకులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఇతర పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఆనాడు చేర్చుకున్నటువంటి సందర్భం మనందరం చూసాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము చాలా స్పష్టమైన వైఖరి చెప్పాము. మీకు ఏం అవసరం వచ్చింది, ఇప్పుడు చేర్చుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు? ఒక దళిత నాయకుడు ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గాని ఆనాడు సిఎల్పి లీడర్ గా నియమిస్తే తట్టుకోలేనటువంటి ఒక అగ్రకుల అహంకారంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక దళిత నాయకుడు సిఎల్పి గా ఉండడం, ఆపోజిషన్ గా ఉన్న నాయకుడు ఉండడం ఇష్టం లేనటువంటి ఆనాటి పాలకుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరిగింది. మరి ఇదే సుప్రీంకోర్టుకు, మేము హైకోర్టుకు చాలా సార్లు పోయినాం. సుప్రీంకోర్టు అదే విధంగా మా ఎమ్మెల్యేలు, ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సంపత్ కుమార్ గారిని కూడా అనాలోచితంగా సస్పెండ్ చేపిస్తే మేము కోర్టుకు వెళ్తే హైకోర్టు చెప్పినాక కూడా మళ్ళా తీసుకోనటువంటి సందర్భం గతంలో జరిగింది. ఇవాళ వాళ్ళు డిఫెక్షన్ గురించి మాట్లాడితే చాలా అంటే ఏదో దయ్యాల వేదాలు ఒలించినట్టుగా ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఆ విధంగా ఉంది. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏది ఇప్పుడు జ్యుడిషియరీ అయినా, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ 3 డిఫరెంట్ ఐడెంటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ చేయకూడదు. ఇది కాన్స్టిట్యూషన్ లో సపరేట్ గా పవర్స్ ఉన్నాయి. ప్రత్యేకించి స్పీకర్ హ్యావ్ ఎనే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. అంటే స్పీకర్స్ కు కోర్ట్స్ కెనాట్ ఛాలెంజ్ స్పీకర్ డిసిషన్. స్పీకర్ డిసిషన్స్ కూడా ఇది గతంలో కూడా చాలా సందర్భంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే విత్ ఇన్ ద హౌస్ వర్క్ సంబంధించి స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఇవాళ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కొంతమంది పార్టీ మారి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రజా ప్రభుత్వాన్ని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, పడదోస్తాం అంటే వాళ్లే స్వతంత్రంగా వచ్చారు, వాళ్లే చెప్పారు. ఇవాళ మేము ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని ఈ ఎమ్మెల్యేనే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే నేను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ నిర్ణయాన్ని కోర్ట్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే స్పీకర్ అనేది ఒక విచక్షణ అధికారం ఉన్నాయి కదా. ఇవి భారత రాజ్యాంగం ప్రకారమే చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో కోర్ట్స్ స్పీకర్ నిర్ణయాన్ని మీరు ఇంత టైంలో తీసుకోవాలంటే 10th షెడ్యూల్లో అన్నాడు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినప్పుడు 10th షెడ్యూల్లో ఎక్కడ కూడా టైం బాండ్ లేదు. ఇంకొకటి అందులో 6th పేరాలో చాలా స్పష్టంగా చెప్పారు యాంటీ డిఫెక్షన్ లా స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని. మరి ఇట్లాంటి సందర్భంలో ఏ విధంగా కోర్టులు
స్పీకర్ ని నిర్ణయం ఇంత టైంలో తీసుకోవాలని చెప్తే అనేది ఇవి చాలా రాజ్యాంగంగానే ఒక సంక్షోభం రాబోతుంది. ఎందుకంటే ఇవాళ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో చొరబడి శాసన వ్యవస్థని ప్రభావితం చేస్తే మరి సపరేషన్ ఆఫ్ పవర్ యొక్క అర్థం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను సూటిగా ఇవాళ బీజేపీ నాయకులు ఇన్ని బీఆర్ఎస్ నాయకులు ఏదో జరిగిపోతున్నట్టు ఇవాళనే కొత్తగా డిఫెక్షన్ జరిగినట్టు మరి గత 10 ఏళ్లుగా వాళ్ళు డిఫెక్షన్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలే ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి ఆ రోజు ఏం చెప్పారు కోర్టు చెప్పినా కూడా లే కదా. అంటే వాళ్ళు మాట్లాడడానికి కనీస నైతిక అర్హత లేదు. ఇంకొకటి నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళకి స్పష్టమైన మెజార్టీ ఉంది, ఒక పార్లమెంట్ లో ఒక యాక్ట్ తీసుకురావచ్చు కదా. ఈ డిఫెక్షన్ లాకు టైం పడుతుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇవాళ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా ఉండకుండా మీరే పార్లమెంట్ లో ఒక చట్టం తెస్తే దాంట్లో టైం బాండ్ ఉంటది. అంటే అనవసరంగా బీజేపీ అక్కడ వాళ్ళకు కావాల్సినప్పుడేమో వాళ్ళ పార్టీలో జాయిన్ అయితేనేమో ఎక్కడ నిర్ణయం తీసుకోరు. ఇవాళ ఇక్కడేదో జరిగిపోతున్నట్టు ఇవాళనే కొత్తగా డిఫెక్షన్ జరిగినట్టు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. దయచేసి నేను ఏమంటా అంటే మాట్లాడే ముందు 10 ఏళ్లుగా మీరేం చేసిరో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. 10 ఏళ్లుగా మీరు చేసింది అదే కదా. ఆనాడు తెలంగాణ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు బీఆర్ఎస్ కు. మీకు ఏం అవసరం వచ్చిందని మరి ఆనాడు డిఫెక్షన్ చేసిరు. కనీసం ఎమ్మెల్యేలుగా మారి రిజైన్ చేయకుండానే మంత్రులు చేసినటువంటి సందర్భం గతంలో జరిగింది. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ చేసిర్రు. అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి గారిని రిజైన్ చేయకుండానే వాళ్ళని డైరెక్ట్ మినిస్టర్ చేసినటువంటి సందర్భం గత పాలకులది. అంటే బీజేపీకి బీఆర్ఎస్ కు మాట్లాడే కనీస అర్హత లేదు. ఇవాళ కోర్టులు డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటుంది. మాకు కూడా కోర్టుల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద. అయితే నేను ఏమంటున్నా అంటే ఇది జరగడం మంచి పద్ధతి కాదు. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం అనేది ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. డెఫినెట్ గా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఈ సపరేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. ఇవాళ నేను చెప్పడం ఇంకొకరు చెప్పడం కాదు. ఈ విధంగా జరిగితే మరి చాలా సందర్భాల్లో ఏ విచక్షణ అధికారాలని నువ్వు ఎట్లా తీసుకుంటారండి? స్పీకర్ కు ఉన్నటువంటి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. సో అందుకే డెఫినెట్ కూడా దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది. లేదంటే పార్లమెంట్ లో ఒక యాక్ట్ తీసుకొస్తుంది, అన్నిటికీ సమస్య పరిష్కారం అవుతుంది కదా. బీజేపీ ఈ పని చేయకుండా వాళ్ళకి కావలసినప్పుడేమో డిఫెక్షన్ చేసుకోవడం, లేనప్పుడేమో వేరే తిరిగా మాట్లాడడం, ఈ ద్వంద్వ వైఖరి, ఈ విధంగా బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడే ద్వంద్వ వైఖరి ఇది మంచి పద్ధతి కాదు. రైట్ 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 నాగేంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి. అసలు అనర్హత ఎమ్మెల్యేలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేనే లేదంటున్నారు కాంగ్రెస్, మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళది చూస్తుంటే ఏంటంటే మేము దొంగతనం చేస్తాము, మేము మర్డర్లు చేస్తాము, అన్ని చేస్తాము, మళ్ళా మాకున్న అధికారాలు అన్నిటి మీద ప్రజాస్వామ్యంలో ఏమైనా లొసుకులు ఉంటే వాటిని పట్టుకోవాలని చూస్తున్నారు. నేను ఒక్కటేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు బిల్లు వాళ్లకు వారసత్వంగా వచ్చిన పార్టీ ఏదైతే ఉందో, రాజీవ్ గాంధీ గారు అప్పుడు తెచ్చిన బిల్లును వీళ్లే ప్రథమంగా వీళ్లే బిల్లు తెచ్చారు, వీళ్లే ప్రథమంగా దాన్ని విస్మరించడం జరిగింది, దాన్ని బేఖదరు చేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు లింగం గారికి తెలిసి ఉండాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎన్నిసార్లు మేము రాజీనామాలు చేసినాం. రాజీనామాలు చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఉన్నాడు. మరి మా ఇమ్మీడియట్ గా రాజీనామాలు ఆమోదించాలి. అదే సమైక్యవాదులు ఏదైతే కాంగ్రెస్ తెలుగుదేశంకు చెందిన శాసనసభ్యులు చేస్తే నాంచుకుంటూ పోవాలి. వాటిని ఎప్పుడు కూడా ఆమోదించిన పాపంలో పోయిన పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ గుడ్డోళ్ళు, ఎవరికేం తెలియదు, అన్ని మర్చిపోయినరు, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో జరిగిందే చెప్తా ఉన్నారు. అంతకన్నా ముందు జరిగిన చరిత్రను తీసుకుంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాలను పార్టీ ఫిరాయింపు బిల్లును ఉల్లంఘించి రాష్ట్రాలనే ఫిరాయించిన పరిస్థితులు, గవర్నమెంట్లనే తారుమారు చేసిన పరిస్థితి కేంద్రంలో ఇవాళ బీజేపీ పార్టీ. అదే విధంగా గతం నుంచి వీళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిన వీళ్ళు ఈ పార్టీ ఫిరాయింపు బిల్లు తీసుకొచ్చిందే వీళ్ళ గురించి. కాంగ్రెస్ పార్టీ పొద్దునో పార్టీ, సాయంత్రమో పార్టీ, పొద్దునో దగ్గర, సాయంత్రమో దగ్గర, మధ్యాహ్నమో దగ్గర ఉండే పరిస్థితి కాబట్టి ఆ విధంగా నివారించాలనే ఉద్దేశంతో వీళ్ళని కట్టడి చేయడానికే వాళ్ళ నాయకుడు ఆ రోజు తీసుకొచ్చాడు. కానీ కట్టడి చేయడం లోపల కూడా దాంట్లో ఉన్న లొసుకులను పట్టుకొని ఈ రోజు నడిపిస్తా ఉన్నారు. మేము ఒక్కటేమంటున్నాం అంటే మీరు చాలా ప్రజాప్రభుత్వాన్ని అందిస్తా ఉన్నారు. గతంలో వీళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఉన్న ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఏం మాట్లాడండి మేడం?
ప్రజాక్షేత్రం లోపల మాట్లాడింది ఏంది? పార్టీ ఫిరాయిస్తే ముందుండి ఆయన రాళ్లతో కొడతాడు. రాజీనామా చేయండి ఎవడని వస్తే అసలు రాళ్లతో కొడతాడు. ఈ రోజు వల్ల ఇన్ఛార్జ్ ఉన్న నటరాజన్ గారు కూడా ఆమె కూడా క్లియర్ గా చెప్తున్నది, వలస వచ్చిన వాళ్ళు వెయిట్ చేయాల్సిందే అంటున్నది. అంటే ఈ విధంగా బయటికి ఒకటి మాట్లాడుకుంటూ లోపల ఒకటి చేసుకుంటూ ఈ రోజు 10 మందిని మీరు రాజీనామా చేయించడంలో తప్పేమున్నది? హైకోర్టును న్యాయస్థానాలను తప్పుపట్టే విధంగా ఏదైతే ప్రస్తావిస్తున్నారో ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం కరెక్ట్? ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఎవరు దీన్ని పరిరక్షించేది? ఎవరు పరిరక్షించాలి? అత్యున్నత న్యాయస్థానంను ఇవాళ క్వశ్చన్ చేసే పరిస్థితికి వస్తా ఉన్నారు. నోటీసులు ఇచ్చే స్టేజ్ వరకు వచ్చింది. ఎక్కడ మందలించినా కూడా వాళ్ళు కదలిక లేదు. ఎప్పుడు మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఎట్లాంటి వాడు కోర్టు నుంచి వచ్చిందంటే సుప్రీం కోర్టు నుంచి మీరు అసలు ఎప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు? ఈ పీరియడ్ లో తీసుకుంటారా? మొత్తం పీరియడ్ అయిపోయినాక తీసుకుంటారా? 5 సంవత్సరాలు దాటినాక తీసుకుంటారా అనే చర్చ జరిగినప్పుడు కూడా చలనం లేకుండా, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజాస్వామ్యానికే అంతరాయం ఏర్పడ్డప్పుడు, కూని జరుగుతున్నప్పుడు కోర్టులు, న్యాయస్థానాలు, న్యాయవాదులు, మేధావులు అందరు కదలరా? ఈ 10 మెంబర్స్ ఏదైతే రాజీనామా చేసిండ్రో 10 మెంబర్స్ ఎప్పుడైతే పార్టీ మారిండో ఇమ్మీడియట్ గా రాజీనామా చేయించానంటివి, ఎన్నికలకు రానుంటివి. నీ ప్రజాప్రభుత్వాన్ని అందిస్తున్నావు కదా, నిన్న గవర్నర్ గారితో తప్పుల తడక చదివించినావు కదా ఏదైతే అసెంబ్లీ లోపల. అవన్నీ గిట్ట నిజమైతే నీకే ఓట్లేస్తారు కదా, మరి రాజీనామా చేయడానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకొరకు జరుగుతుంది? 10 మందిని తక్షణమే ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులు ఏవైతే నడుస్తున్నాయో న్యాయస్థానాల మీద పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి నమ్మకం ఉన్నది. ప్రజాక్షేత్రం లోపల తేల్చుకోవడానికి కూడా మేము ప్రజలను నమ్ముకొని ఉన్న వ్యక్తులము. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే 10 మందిని మీరు తీసుకోవడం జరిగిందో, అక్రమంగా వాళ్ళు పార్టీ ఫిరాయించడం జరిగిందో, దీంట్లో గెలిచి, ఈ మేనిఫెస్టో కింద గెలిచి, ఈ నాయకత్వం మీద గెలిచి, ఈ యొక్క కారు గుర్తు మీద గెలిచి, కేసీఆర్ గారి నాయకత్వం మీద గెలిచిన వ్యక్తులు ఎక్కడైతే పార్టీ ఫిరాయించడం జరిగిందో తక్షణమే వాళ్ళు రాజీనామా చేయించాలి, ఎన్నికలకు పోవాలి. నోటీసులకు రిప్లై ఇప్పుడైతే తప్పదిగా ఒలలబడ్డ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వీళ్ళది స్పీకర్ గారికి నోటీస్ వచ్చింది, సెక్రటరీ గారికి నోటీస్ వచ్చింది, ఇండివిజువల్ అందరికి కూడా నోటీసులు వచ్చినాయి. కాబట్టి 25th వరకు వీళ్ళు డెఫినెట్ గా రిప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. లాస్ట్ చివరి క్షణం లోపల ప్రజాస్వామ్యం అనేది పూర్తి ప్రమాదంలో పడుతున్న పరిస్థితి తెలంగాణలో ఉన్నది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి కోర్టు ఎంటర్ అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఎక్కడనన్నా ఇంకా విలువలు మిగిలి ఉంటే మేము అదే చెప్తుంటాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే విలువలకు తిలోదకాలు ఇచ్చే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అశాంతి నెలకొల్పే పార్టీ, లేకుంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయని పార్టీ, పేదలను పీడ్స్క తినే పార్టీ అని మేము పదే చెప్తా ఉంటాం. అదే ఈ రోజు ఈ పార్టీ ఫిరాయింపుతో ఈ రోజు జరుగుతుంది. మేము ఒకటి అంటున్నాం మేడం, గతంలో మీరు తీసుకున్నారు కదా, మీకెక్కడ మాట్లాడేక్కున్నది అన్నారు. మీరు ఏం చేసిండ్రు? ప్రజలలో ఏం చెప్పిండ్రు? వాళ్ళు పార్టీ ఫిరాయించి వాళ్ళు ఏదైతే పార్టీ ఫిరాయింపుకు వాళ్ళు ప్రోత్సాహం చేసిండ్రో మేము చేయము. మేము ఏ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా నేనున్నా కూడా నేను ఫస్ట్ వాళ్ళతో కొడతాను. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మరి ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నావు? స్పీకర్ వ్యవస్థను ఫస్ట్ పట్టిస్తున్న పరిస్థితి. స్పీకర్ గారికి పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నాయి కొనసాగుతున్నది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం లోపల ప్రజా నాయకుల, ప్రజా ప్రతినిధులుగా మన మీద బాధ్యత ఉన్నది, మేధావుల మీద బాధ్యత ఉన్నది, న్యాయస్థానాల మీద ఉన్నది, జర్నలిస్టులుగా మీ మీద ఉన్నది మేడం. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. మేము మాట్లాడే హక్కు లేదు అనడానికి వీలే లేదు. డెఫినెట్ గా మాకు ప్రతిపక్షం ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రం లోపల యుద్ధం చేస్తాం. రైట్. అలాగే అనలిస్ట్ మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ సుప్రీంకోర్టు నిన్న స్పీకర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇదంతా ఏదైతే మనము ఈ చర్చలకు స్కోప్ ఇస్తున్నాం కానీ ఇదంతా కూడా ప్రతి రాజకీయ పార్టీ చేసేటువంటి ఒక బ్యాక్ డోర్ స్టెప్పింగ్.
ఎందుకంటే మన నాడు ఈ ఈ ఒక కేసీఆర్ తోటో ఒక రేవంత్ రెడ్డి గారితో జరుగుతున్నటువంటి తతంగం కాదు. ఎందుకంటే ఈ మొదటి నుంచి కూడా మనము ప్రభుత్వాలు అంటే మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ ఏదో ఒక స్టేజ్లో జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ముందుగా 1967లో ఇదే మనకు ఈ ఫిరాయింపుల చట్టం రాకముందుకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలను రాత్రి కూలగొట్టేటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు దాన్ని అంటే బేరాలు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈ సందర్భంలో కొంత మరి దాన్ని ఒక రకంగా ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి మరి మన కాంగ్రెస్ ఆ పద్ధతిలో కొంత ముందుకు పోయింది. కానీ ఇక్కడ ఏం చేయాలంటే కొంత మొన్న జరిగినటువంటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు మగ్గులుతుంది మాపు కూలుతుంది అనే వరకు కొంత కాంగ్రెస్ అలర్ట్ అయినటువంటి సందర్భం కొంత అవపడ్డది. ఎందుకంటే ఆ క్రమంలోనే మన ఈ కొంత అంటే వాస్తవాలను తీసుకోవడం ముందుగా కడియం శ్రీహరి గారు దారం నాగేందర్ తెల్లం వెంకట్రావు మీద వాళ్ళు వచ్చిర్రు. సరే వాళ్ళు అఫీషియల్ గా కూడా ఎక్కడ కూడా శ్రీహరి గారు వాళ్ళ తనకు ఎంపీ టికెట్ విషయంలో కావచ్చు, తర్వాత దారం నాగేందర్ డైరెక్ట్ గా బీఫామ్ తీసుకొని చేసినటువంటి సందర్భంలో ఈ ముగ్గురు మీద వచ్చిర్రు. దాని మీద మరి స్పెషల్ లీవ్ పిటిషన్ ఇది పాడి కౌశిక్ రెడ్డిను వివేకానంద ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ తరఫున వేయడం జరిగింది. తర్వాత కూడా 7 వచ్చారు. కానీ ఆ 7 వచ్చిన దాంట్లో కొంత కాంట్రడిక్షన్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆ కండువా కప్పుకొని అంటే మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ఒకరు, మేము ఇట్లా అని అంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని బీఆర్ఎస్ నీకు సవాల్ చేస్తున్నటువంటి క్రమంలో కొంత ఎస్కేప్ అయినటువంటి సందర్భం అవపడ్డది. మనకు ఇప్పటికీ కూడా వాస్తవంగా ఫిరాయింపుల చట్టాన్ని వీళ్ళు సవాలు చేసి బీఆర్ఎస్ కొంత సుప్రీంకోర్టు దాకా తీసుకపోకపోతే మనము అంటే మనం ఊహించినట్టు ఎందుకంటే ఇంతకుముందు కూడా చట్టం ఉన్నది. ఎందుకంటే 1983 అనుకుంటా 85లో ఏదంటే 2/3 ఎమ్మెల్యేలు కనుక ఫిరాయింపు కనుక చేస్తే గంపగుత్తగా వాళ్ళకు ఎటువంటి అనర్థ పిటిషన్ సంబంధించింది వాళ్ళకు ఇది కాదు అనేది అన్నిగా ఉన్నది. లాస్ట్ టైం కేసీఆర్ చేసిన తప్పు కూడా అదే. కేసీఆర్ 88 సీట్లు ఉండగా వాళ్ళని పిలిచి వాళ్ళను విలీనం చేసుకొని 2/3 చేసుకొని ఏదో కాంగ్రెస్ ను మనము పూర్తిగా లేదు చేయాలనే ఆలోచన అది కొంత ఇలా ప్రజలు వింటడించుకోవడానికి ప్రధాన కారణంగా భావిస్తారు. అయితే దాన్ని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అనేక సమయాలలో మేము ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను రాళ్ల పెట్టి కొట్టండి నిలదీయండి అని చెప్పిండు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఆయన కూడా ఫిరాయింపులను ప్రోత్సహించినట్టు పబ్లిక్ దృష్టిలో పడ్డది. కొంత అది రేపు అంటే ఇది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు స్పీకర్ పాత్ర ఎంత ఘోరంగా ఉందంటే వివాదాస్పదమైనటువంటి పొజిషన్ స్పీకర్ది. ఇలా అనర్హత పిటిషన్ వాళ్ళకి అప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా సుప్రీంకోర్టు ఇది చేసినా కూడా స్పీకర్ కి సర్వ హక్కులు ఉన్నాయి కనుక స్పీకర్ తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉంటాయనంటే 6 నెలలప్పుడు అవసరం ఉంటే 6 నెలలు కూడా తీసుకోవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. లేదనుకుంటే ఏళ్లకేళ్లు గడిపినటువంటి సందర్భం ఉన్నది. కొందరికైతే కాల పరిమితి ముగిసే వరకు కూడా స్పీకర్ యాక్షన్ చేయనటువంటి సందర్భాన్ని మనం చూసినాము. అది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడము 100% తప్పు ఏ పార్టీ చేసినా కూడా. ఎందుకంటే వాళ్ళను ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం. ప్రజలు ఒక బలమైన ప్రతిపక్షం కావాలని కోరుకుంటా ఉంటారు, అది ప్రశ్నించడానికి ప్రభుత్వాలను. అటువంటిది వీళ్ళు విలీనం చేసుకున్నాక ప్రజల పక్షాన మాట్లాడేది ఎవరండి? ప్రజల పక్షాన సమస్యలను లేవనెత్తేది ఎవరు? అటువంటి పరిస్థితి ఇవాళ కొంత అది నీరుగారినటువంటి పరిస్థితులు. అన్ని ప్రభుత్వాలు చేసేది ఫిరాయింపులు వాళ్ళ అవసరాలకు వాళ్ళ స్వార్థాల కొరకు చేస్తున్నాయి అనేది పోయినసారి మల్లేశ్వర్ గారు అసలు గవర్నమెంట్ ఏర్పడిన 10 రోజుల్లోనే మేము అంటే ఇంతమంది రావడానికి రెడీగా ఉన్నారు, అంతమందికి రావడానికి రెడీగా ఉన్నారని మొదలు పెట్టిందే బీఆర్ఎస్. అసలు ఇప్పుడు సమస్య ఎక్కడ? ఇప్పుడు బీఆర్ఎస్ బెదిరించడం స్టార్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి అప్పటికి నేను డోర్ తీసేయలేదు, రాడిక్ చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చిండు ఫస్ట్ వీక్ అంతా కూడా. తర్వాత వీళ్ళు మాకు 15 మంది టచ్ లో ఉన్నారు, మాకు 20 మంది టచ్ లో ఉన్నారని ఎక్కడైతే ప్రచారం చేసిరో ఆ ప్రచారంలో
ఈవెన్ ఫిరాయింపు చేసినటువంటి కడియం శ్రీహర్ గారు కూడా ఈ మీరు దాని మీద అంటే ఇది ఆ 9 ఓడిపోయే ప్రభుత్వం అనే పద్ధతిలో మాట్లాడి మీరు బయట చూడండి ఎక్కడన్నా. ఎందుకంటే అంటే ముందు వీళ్ళు ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి ఆ మైండ్ గేమ్ లో భాగంగా కొంత వీళ్ళు బీఆర్ఎస్ రెచ్చగొట్టడం వల్లనే రేవంత్ రెడ్డి మన స్వాగతించిండు అనేది ఇప్పుడు కొంత ఆయనకు అదొక ప్లస్ పాయింట్ అయింది. అసలు వాస్తవంగా రెచ్చగొట్టకపోతే ఎవరు తక్కిన వాళ్ళు ఉంటే ప్రజల తీర్పు ఒక 5 ఏళ్లకి ఇవ్వాలి కాకపోతే 4-5 ఏళ్లకైతే ఎన్నికలు వస్తాయి కదా. మరి ఎందుకు తొందరపడ్డరో ఏదో నాకు తెలిసి కేసీఆర్ కూడా మీకు హాస్పిటలైజ్ కాకముందు ఫలితాల తర్వాత కొంత ఉత్సాహవంతులైనటువంటి అనుచరణ గణము మనకు ఎమ్మెల్యేలను పట్టుకోవద్దాం, మనమే గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనే పద్ధతిలో చెప్తే మరి కేసీఆర్ కూడా మీరు అటువంటి తప్పుడు పనులు చేయకండి అని చెప్పి కూడా నివారించిందట. మరి నివారించిన సందర్భము బాగానే ఉన్నది కానీ ఇప్పుడు తర్వాత మన కూల్తుంది అనేది బెదిరించి వ్యవస్థ చేస్తే అది మనకు ముప్పొచ్చిందని మనం కొంత ఫస్ట్ నివారించిందని ప్రచారం ఉన్నది. నాగేంద్ర గారు చెప్పండి. అమ్మ ఇప్పుడు మల్లేశం గారు మాట్లాడిన దాంట్లో గాని అంతకుముందు ఏదైతే ఫిరాయింపుల మీద మాట్లాడడం జరిగిందో ఇప్పుడు 88 మంది ఉన్న తర్వాత కూడా మళ్ళా కూడా తీసుకున్నారు, ఫిరాయింపులకు ప్రోత్సహించారు అంటున్నారు. బట్టి విక్రమార్క గారు దళిత నాయకుడు, దాని పక్ష నాయకుడు, అపోజిషన్ లీడర్ ఉన్నాడో దాన్ని ఓర్వలేక చేసిండు అని చెప్పి ఆరోపించారు. నేను ఒక్కటేమంటున్నా అంటే బట్టి విక్రమార్క గారు అక్కడ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 100% కరెక్ట్ చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే ఒక వర్గము కావాల్సుకొని ప్రోత్సహించి మాకేం 88 మంది ఉన్న తర్వాత మా ప్రభుత్వానికి ఏం డోక లేకుండే, మాకేం అవసరం లేకుండే అన్న లింగం నేను చెప్తున్నా, అవసరం లేకుండే వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ పక్షమే మొత్తం వచ్చి మా తాన మర్జీ అయిపోయిందమ్మా. 12 మంది వచ్చి మర్జీ అయిపోయినారు. మర్జీ అయిపోయినాక ఇప్పుడు అన్న చెప్పినట్టు క్లారిఫికేషన్ చెప్తున్నా. క్లారిఫికేషన్ నేను ఏమంటున్నా మేడం, నేను ఏమంటున్నా రెండో క్లారిఫికేషన్ అంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మా నాయకుడు గాని మేము గాని అందరం కూడా మేమున్న పరిస్థితి లోపల ఏదైతే ఈ మల్లేశం గారు కూడా కోట్ చేయడం జరిగింది. నేను ఒక్కటేమంటున్నా అంటే ఎవరైతే ప్రభుత్వం పడిపోతుంది, 2 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్తే అప్పుడు అన్న వ్యక్తులను మందలించిన విషయం కూడా మల్లేశం చెప్పిండు. అయితే ఆ వ్యక్తులు ఎవరు పక్కకున్నారు మేడం? ఇవాళ కడియం శ్రీహర్ గారు ఎక్కడున్నారు? ఆయన్నే ప్రస్తావన తీసుకురావడం జరిగింది, ఆయన్నే చర్చ పెట్టడం జరిగింది, ఆయనతోనే దీన్ని జరిగింది. అంటే ప్రజాస్వామ్యం అంటే తెలియని పరిస్థితి లేకుంటే అట్లా ఏదన్నా కోవర్ట్ గా పనిచేసిండా? మరి ఇలా వాళ్ళ పక్షంలో ఉన్నాడు, ఇలా రేవంత్ రెడ్డి గారి పక్షంలో ఉన్నాడు. మరి మేము అన్న వ్యక్తి కడియం శ్రీహర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా మొన్న కూడా విస్తృత స్థాయి సమావేశంలో ఒకరిద్దరు మాట్లాడినప్పుడు కూడా మా నాయకుడు చాలా క్లియర్ గా చెప్పారు, దిస్ ఈజ్ డెమోక్రసీ స్టేట్, డెమోక్రసీ కంట్రీ. మనం ఈ కంట్రీ లోపల, మనం ఈ డెమోక్రసీ సిస్టమ్ లోపల ఎవరైనా ప్రజలు ఆదరించినప్పుడు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు పరిపాలన చేస్తారు. ఆ పరిపాలనలో పారదర్శకత ఎంత ఉంది? ఏ మాటలు చెప్పైతే నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయినవో, ఏ మాటలు చెప్పైతే ప్రభుత్వంలోకి వచ్చినావో ఆ తర్వాత నువ్వు నెరవేర్చింది ఏంది? గతంలో అంటే ఒక 50 ఏళ్ల ముందు పోదాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర చెప్పుకునేది మేడం. నేను చివరిగా 1 నిమిషం చెప్తా. నేనేమంటున్నా అంటే 100 సంవత్సరాలు చెప్పుకొని ఇలా బతుకుతూ ఉన్నారు మీరు. స్వాతంత్రం పేరు మీద తెల్ల టోపు పెట్టుకొని ఇవ్వాలని మీరు బతుకుతూ ఉన్నారు. ఆ వారసత్వాన్ని పురస్కరించుకొని మీరు వచ్చారు కదా, వారసత్వాన్ని పురస్కరించుకొని వచ్చినప్పుడు ఆ వారసత్వంలో జరిగిన ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి, హైదరాబాద్ లో ఎంత అశాంతి ఉన్నది, హైదరాబాద్ లో ఎక్కడ కర్ఫ్యూ ఉన్నది, ఏ విధంగా జరిగింది మరి. లింగం యాదవ్ గారు చెప్పండి. నరేందర్ అన్న మాట్లాడితే మరి పెద్దలు ఆయన
కనీసం ఎందుకన్నా అట్లా ఆత్మ చంపుకొని మనసును చంపుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆనాడు దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఒక సిఎల్పి ఆపోజిషన్ నాయకుడిగా నియమిస్తే తట్టుకోలేక ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని చేసినటువంటి చరిత్ర గత పాలకులది, కేసీఆర్ది. ఎందుకన్నా ఇంత అబద్ధాలు చేసిన తప్పునని ఇప్పటికన్నా ఒప్పుకోరన్నా. మీరు 10 ఏళ్లలో ఎన్ని డిఫెక్షన్ చేశారు. మా కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ, వైఎస్ఆర్పీ, చివరకు సిపిఐ నుంచి కూడా గెలిచినటువంటి కమ్యూనిస్టు నాయకులు కూడా చేర్చుకున్నటువంటి దుర్మార్గులు మీరు మాట్లాడితే ఎట్లన్నా కౌంటర్. నేనేమంటున్నానంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నిండు అసెంబ్లీలో చెప్పారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడు మీరు అసెంబ్లీకి రండి, మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, మేము గౌరవిస్తాం, మా పార్టీ సిద్ధాంతమే అది, మీరు రండి సలహాలు సూచనలు ఇవ్వండి అని. కానీ మీరు చేసింది ఏందన్నా, బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడబలుకొని ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్ చేస్తామని ఒకరు, దీన్ని పేల్ చేస్తామని ఒకరు, ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాల కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీరు ఈ విధంగా మాట్లాడితే, అందుకే వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా మేము మీ లెక్క చేయలేదండి. ఇవాళ కోట్ల మీద గౌరవం ఉంది. 10 ఏళ్లుగా మీరు చేసి ఇవాళ మీరు మాట్లాడే కనీస అర్హత ఉందన్న మీకు? 10 ఏళ్లలో ఎన్ని డిఫెక్షన్ చేసి ఎందుకు డిఫెక్షన్ చేసినది? నోటీసులు ఇచ్చిండ్రు, రాజీనామా చేయించు. మరి నేను అదే చెప్తున్నా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో తెలుసు. నేను అదే చెప్తున్నా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో చెప్తున్నా. వినన్నా ఇక వినన్నా అందరూ మాట్లాడితే డిస్కషన్ తెలంగాణ ప్రజలందరూ గెలకపోతే, మీరు వాస్తవంగా గెలకపోతే రేవంత్ రెడ్డి ఫస్ట్ చెప్పిండు, ఎట్టి బస్సులు తీసుకోము, మా ద్వారాలు మూసే ఉన్నాయని చెప్పిండు. తర్వాత మీరు రేపు గుంటుంది మాపు గుంటుంది అని స్టార్ట్ ఒక్కడే కాదు, చాలా మంది అన్నారు. ఇద్దరు అన్నారన్నా, బీజేపీ నుంచి నాయకులు ఇద్దరు అన్నారు, ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి, తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. అయినా ఇవాళ స్పీకర్ కొత్త ఏమంటున్నా, స్పీకర్ కొత్త నమ్మకం లేకుండా అన్న వాళ్ళ ఎమ్మెల్యేలు నమ్మకం ఎవరి మీద ఉందో తెలుసు కదా, అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు కదా. ఫామ్ హౌస్ లో పడుకొని మొక్కలు చూపిస్తలేడు ప్రజలకు. అసెంబ్లీకి రాని వ్యక్తి, అసెంబ్లీకి రాని వ్యక్తి, అసెంబ్లీకే రాని వ్యక్తి, నమ్మకం లేదా అంటున్న వాళ్ళ మీద, అసెంబ్లీకే రాని వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వ్యక్తి. ఏం జరిగిందన్న? శాసనసభలు అంతా మోసం ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వ్యక్తి, చట్టసభల మీద గౌరవం లేని వ్యక్తి, ఇక ప్రతిపక్ష నాయకుడు రోలో పోషించడు, ఆయన చట్టసభల మీద గౌరవం లేదు కదా. ఆయన మాట్లాడితే ఎట్లా అంటే, నేను ఏమంటున్నా అంటే, ఇంకొకటి ఇవాళ వీళ్ళు మాట్లాడినట్టు ఇది ఒకటి కొత్తగా ఇప్పుడు ఎరైజ్ అయింది కాదండి. గతంలో నుంచి కూడా ఇవాళ డిఫెక్షన్ అనేది, అంటే మనం ఒక థియరిటికల్ కనుక మాట్లాడితే డిఫెక్షన్ అనేది వాళ్ళ కొత్తగా జరగలే, వీళ్ళు 10 ఏళ్ల నుంచి చేసిరు. అదే మేము ఆనాడు కూడా కోర్టులో పోయినాం, ఇదే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తే కూడా కనీసం వాళ్ళ మాట వినటువంటి సందర్భం. నేను అదే చెప్తున్నా, గతంలో వెంకరెడ్డి గారిని, సంపత్ కుమార్ గారిని సస్పెండ్ చేస్తే హైకోర్టు మళ్ళా రినోవేట్ తీసుకోండి అంటే చెప్తే కూడా కోర్టు మాటను కూడా పెడచెవిని పెట్టినటువంటి సందర్భం గతంలో జరిగింది. ఇవాళ వీళ్ళేదో కొత్తగా ఈ దేశంలో జరిగినట్టు చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే, ఆనాడు ఇట్లాంటి డిఫెక్షన్ జరగొద్దనే స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాబోతుంది. ఎందుకంటే ఒక రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అనేవి ఇవన్నీ డిఫరెంట్ ఐడెంటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయలేవు. ఇవాళ సుప్రీంకోర్టు వీళ్ళు అంటున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇంతవరకే టైం బాండ్. సుప్రీంకోర్టు టైం బాండ్ పెట్టడానికి వీలు లేదు. స్పీకర్ కు డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. ఆ స్పీకర్ విత్ ఇన్ ద హౌస్ లో జరిగే ఏ విషయం మీద అయినా కూడా కోర్ట్స్ కెనాట్ ఛాలెంజెస్.
స్పీకర్ జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయండి. మీరు గతంలో కూడా చూసిరు, స్పీకర్ ఏ నిర్ణయమైనా విత్ ఇన్ ద జ్యుడిషియల్ ఆఫ్ అసెంబ్లీలో జరిగినటువంటి మీద ఏ నిర్ణయమైనా కూడా స్పీకర్ తీసుకోవచ్చు. ఇవాళ టైం బాండ్ అనేది యాంటీ డిఫెక్షన్ లాలో టైం బాండ్ అనేది లేదు. నేను ఏమంటున్నానంటే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, దీనికి పులి స్టాప్ పెట్టాలంటే పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకురండి. ఇవన్నీ విషయాలు ఇంతెందుకు, డైరెక్ట్ పార్లమెంట్ లో ఒక చట్టం చేస్తే ఆ చట్ట ప్రకారం అందరూ నడుచుకుంటారు. ఇవాళ ఏదో కొత్తగా స్పీకర్ డిసిషన్ తీసుకోవాలి. ఇంకోటి, స్పీకర్ ని కూడా ప్రెజరైజ్ చేయడానికి వీలు లేదు. నేను చెప్తున్నా కదా, స్పీకర్ శాసనసభలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోరాదు. ఇదే గనక జరిగితే మరి ఇవాళ సపరేషన్ ఆఫ్ పవర్స్ యొక్క మీనింగ్ ఏంటండి? మరి రాజ్యాంగం వైలేషన్ జరగబోతుంది. అందుకే పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఇవాళ ఏదేదో స్పీకర్ ఒక విషయంలో ఒకటే, గతంలో కూడా ఇంకొక కేసు ఉందండి, కోహిటో హొల్లాన్ అనే కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, స్పీకర్ డిసిషన్ ఇస్ ద అల్టిమేట్ డిసిషన్. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అదే ఫైనల్ అని. ఇవాళ ఏ నిర్ణయం తీసుకున్నా చూద్దాం, వెయిట్ చేద్దాం. అంతే తప్ప ఇప్పుడేదో జరిగిపోయినట్టు 10 ఏళ్ల మీరు చేసినటువంటి వ్యవస్థలన్నీ కూడా కుప్పగూల్చిరు కదా. మీరు అసెంబ్లీకి రానటువంటి వ్యక్తులు, చట్టసభలో గౌరవం లేని వ్యక్తులు. ఇక బీజేపీ మీరు చెప్పుకుంటే అయితే దేశంలో 10 ఏళ్లుగా చేసినటువంటి బీజేపీ పరంపర చెప్తే అయితే చట్టాలని గౌరవించిన వ్యక్తులు బీజేపీ కదా. రాజ్యాంగాన్ని మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారితే మరి అదే మణిపూర్లో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో జరిగినప్పుడు ఏం చేసిరండి? ఎందుకు నిర్ణయం తీసుకోలేదు మరి స్పీకర్? అంటే వాళ్ళకు వీక్ జరిగితే ఇవాళ ఇంకొకటి, న్యాయ వ్యవస్థ మీద కూడా ఇవాళ డౌట్స్ ఉన్నాయి. ఇదే న్యాయ వ్యవస్థ మీద ఎవరు అపాయింట్ అవుతారు, కొలిజియం పేరు మీద ఎవరు అపాయింట్ అవుతారు, అవి రిటైర్డ్ అయిన తర్వాత ఈ న్యాయమూర్తులు రాజ్యసభకు ఎట్లా పోతున్నారు? ఇవాళ రంజన్ గొగోయ్ అని మనందరం చూసినాం, జడ్జిగా పనిచేసిన వ్యక్తి రాజ్యసభకు పంపించారు. ప్రజాస్వామ్యమే సంక్షోభంలో పడుతున్నది ఆయనే చెప్తున్నాడు. క్రషెస్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎక్కడన్నా 10 ఏళ్లుగా నియంత్రణ చేసి ఫామ్ హౌస్ లో పెట్టిరు, ప్రజాస్వామ్యం తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టిరు. ఇవాళ తెలంగాణ ప్రజలే మళ్ళీ బయటకు తీసుకొచ్చారు కదా. ప్రజాస్వామ్యం తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. మీరు మాట్లాడితే పడ్డప్పుడు నేనేమంటున్నా, నీకు అదే మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేదు. రాజ్యాంగం చదువుకోండి. ఏమంటున్నా, స్పీకర్ ని డిక్టేట్ చేయలేరు, స్పీకర్ అధికారం ఉంది. మీకు తెలియకపోతే తెలియకపోతే డిక్టేట్ చేయలేరంటున్నా, స్పీకర్ డిక్టేట్ చేయడానికి అధికారం లేదంటున్నా. అది రాజ్యాంగంలో చాలా క్లియర్ ఉంది. సపరేషన్ ఆఫ్ పవర్స్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేసిరు. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఇంటర్ప్రిట్ చేసి ఇదే మరి మిడిమిడిగా మాట్లాడితే ఎవరికైనా ఇదే. ఏమవసరం వచ్చింది 10 ఏళ్ల మధ్యకి వస్తే 10 ఏళ్ల కళలు వస్తే కేసీఆర్ కళలు వస్తే ఎట్లా? తెలంగాణ ఇచ్చిందే కదా, తెలంగాణ రాజ్యాంగబద్ధంగా తెలంగాణ నడుస్తుంది అనుకున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ ఉంటది అనుకున్నాం. మీరు 6 గ్యారెంటీలు ఏం చేసిండ్రు? 420 హామీలను ఏం చేసిండ్రు? నాగేంద్ర గారు మీరు మాట్లాడితే నిస్సిగ్గుగా మాట్లాడతారు. కొంచెం మీరు పెద్దలు ఆలోచించి మాట్లాడండి. మీ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినట్టు మీ మీద గౌరవం ఉంది. చట్టసభలో మీరు 10 ఏళ్లు చేసినటువంటి నవ్వుకుంటారు కదా. ప్రజలు మీరు మాట్లాడితే నవ్వుతున్నారు. మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం తీసుకోక తప్పదంటారా? ఇప్పుడు స్పీకర్ గారికి సర్వాధికారాలు ఉన్నాయి. దాంట్లో సుప్రీంకోర్టు సైతము, అంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి మనకు యాక్ట్ ప్రకారము స్పీకర్ ను ఆదేశించే పరిస్థితి కూడా సుప్రీంకోర్టుకి లేదు. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్ అడిగేదాంట్లో సుప్రీంకోర్టు ఇప్పుడు కొన్ని దిక్కుల మరి స్పీకర్ కూడా డిస్క్వాలిఫై చేసారు కదా అంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటది. స్పీకర్ ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తాడా, 6 నెలలు చేస్తాడా, 3 నెలలు చేస్తాడా, ఏడాది చేస్తాడా అనేది స్పీకర్ కు ఉన్నది. దానికి కాకపోతే అక్కడ
వీళ్ళు అందుకొరకే కదా ఇప్పుడు మారిన వాళ్ళు కూడా మళ్ళా కేసీఆర్ భజన చేయడం, కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం, రేవంత్ రెడ్డి ఫోటో తీసేయడం ఇవన్నీ ఏంటంటే అది మేము ఒక రిజైన్ అంటే దొరకకుండా అంటే లీగల్ గా ఫైట్ చేయడానికి 5 ఏళ్ళు గడుపుకోవడానికి ఒక తతంగం నడుస్తా ఉన్నది. అయితే అది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని మోసం చేసినట్టే, ఇటు గెలిచిన పార్టీని కూడా మోసం చేసినట్టు. ఇప్పుడు వాళ్ళు పోవాలని నిర్ణయించుకున్నప్పుడు అవుట్రైట్ గానే ఉండాలి. అటువంటి పరిస్థితి ఇప్పుడు శ్రీగారి వీళ్ళు దారం నాగేందర్ వీళ్ళు దాంట్లో కొంచెం శ్రీగారు అయితే అసలు అట్లాంటి పరిస్థితి చేయడం లేదు. ఇప్పుడు దారం నాగేందర్ అన్న అటు ఇటు ఒక్కోసారి కాంగ్రెస్ మీద కూడా మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే మాట్లాడేది ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి నేను కాంగ్రెస్ కి పోతే నేను ఇట్లా అనేటోన్నా అనేది రేపు కోర్టు నుంచి ఫైట్ చేయడానికి కూడా కొంత తతంగం నడుస్తాం. కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ నేను నోటీసులు జారీ చేసినా కూడా అది 25 వరకు డెడ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. కానీ దాంట్లో నాకు తెలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు జరిగిపోతాయి. సుప్రీంకోర్టు ఏదో చేస్తుందని అనుకోవడానికి అయితే వీలు లేదు. ఎందుకంటే ప్రతిదీ ఎక్కడ కూడా స్పీకర్కే సర్వాధికారాలు ఉంటాయి. స్పీకర్ ను క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉండదు చట్టం. నీకు అటువంటి పరిస్థితి మనకు అడగడం సంజాయిషి అడగడం వేరు, ఆర్డర్ చేయడం వేరు. ఆర్డర్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఏదేమైనప్పుడు కూడా ఇంకా వీళ్ళు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ శక్తిని నిరూపించుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు పరిస్థితి లేదంటే వాళ్ళతో రాజీనామా చెప్పించి ఎన్నికలు పోవాల్సిన పరిస్థితి లేదు. లేదనుకుంటే ఇట్లనే కాలప్రమితి మించే వరకు లాగించుకుంటా పోయే పరిస్థితి ఉంటుంది. అన్ని ప్రభుత్వాలు చేసింది కూడా అదే. ఇప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పదే ప్రశ్నిస్తా ఉన్నది. కానీ అక్కడ జరిగినంత కూడా ఏంటంటే వీళ్ళు 88 సీట్లు ఉండి వాళ్ళను మొత్తం నిర్వీర్యం చేసిండు పెద్ద తప్పు. ఆ ప్రజలు అది గమనించే ఇలా కర్ర కాల్చి వాత పెట్టారు. ఆ పరిస్థితి ఎవరు కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం లేదు అనేది స్పష్టంగా అవపడతా ఉన్నది. ఎందుకంటే మనకు అయారం గయారం అనే పద్ధతిలో ఇంత ప్రతి పార్టీ కూడా కొంత న్యూసెన్స్ చేస్తా ఉన్నది ఆ పార్టీ ఇప్పుడు. ఎందుకంటే ఇది ఏదో ఒక చట్టం ఇప్పటికైనా ఇటువంటి చట్టాలను డిస్క్వాలిఫై చేసే చట్టాలను పటిష్టంగా పార్లమెంట్ లో ఇవ్వాల్సినటువంటి అవసరం. అయితే లింగం యాదవ్ గారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు, అవకాశం ఉంది అంటున్నారు. మీరేమంటారు? మహిపాల్ రెడ్డి వెళ్లి కేసీఆర్ తో మారిన ఎమ్మెల్యేలు వాళ్ళే స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఏ పార్టీలు ఏందని. అంటే ఇక్కడ సమస్య అది కాదు. పార్టీ డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడతాం. వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇవాళ ఆరకపూడ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు నేను ఏ పార్టీలు ఉన్నానేది. ఇప్పుడు ఆయనే పార్టీ మారిన వ్యక్తి చెప్తాను, నేను కాదు కదా, ఆయనే చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు. అంటే ఇక్కడ మనం మాట్లాడవలసింది అంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే ముందు అసలు చట్టం ఏం చెప్తుంది, స్పీకర్ అధికారాలు ఏమున్నాయి, న్యాయ వ్యవస్థ ఏముంది, శాసన వ్యవస్థ ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏంది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ గత 10 ఏళ్లుగా లేదా గతంలో కూడా సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్లు చెప్పింది, జడ్జిమెంట్ చెప్పి సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రంలా స్పీకర్ వినాలని లేదండి. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన స్పీకర్ విత్ ఇన్ ద జ్యుడిషియల్ ఆఫ్ అసెంబ్లీలో అంటే పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఏది జరిగినా కూడా అక్కడ స్పీకర్ డిసిషన్ ఇస్ అల్టిమేట్ డిసిషన్. సో నువ్వు స్పీకర్ కు నువ్వు ఈ టైం బాండ్ లో తీసుకోవాలని నేను అదే చెప్తున్నా. ఒకవేళ యాంటీ డిఫెక్షన్ లా టైం బాండ్ అనేది లేదు, అందులో 6th పేరాల చాలా స్పష్టంగా చెప్పారు స్పీకర్ డిసిషన్ ఈజ్ ద అల్టిమేట్ డిసిషన్. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి సందర్భంలో స్పీకర్ కు నోటీస్ ఇచ్చిరు, ఏదో స్పీకర్ అసెంబ్లీకి కార్యదర్శికి నోటీస్ ఇవ్వగానే ఏదో జరిగిపోతుందంటే ఇది కాదు కదా. ఎందుకంటే మనకు రాజ్యాంగం ప్రకారం చాలా స్పష్టంగా అధికారాలు వికేంద్రీకరణ ఉన్నాయి. ఏ వ్యవస్థకు ఏ ఇన్స్టిట్యూషన్స్ కు ఎక్కడ పరిమితులు ఉన్నాయి. ఇవాళ న్యాయ వ్యవస్థ ఈ విషయంలో జోక్యం చేస్తున్నాడు, రేపు ప్రతి విషయంలో కూడా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే మన శాసనసభ యొక్క వ్యవస్థనే అస్తిత్వమే ఇవాళ ప్రమాదంలో పడబోతుంది కదా. స్పీకర్ ని నువ్వెట్లా డిక్టేట్ చేస్తావు, నీకు అధికారం లేదు అని నేను అంటున్నా. ఒకవేళ స్పీకర్ కే న్యాయ వ్యవస్థకు అధికారం ఉందంటే పార్లమెంట్ లో ఒక చట్టం చేస్తే ఈ సమస్య అన్నిటి కూడా పరిష్కారం అవుతుంది అంటున్నా నేను. నీకు చట్టం లేకుంటే అందుకే చెప్పినాను నేను గతంలో కోహిటో ఓలా అనే కేసులో 1992లో సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ చెప్పింది, ఏదైతే స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు ఛాలెంజ్ చేయరాదు. అందుకే మీరు చూసారు ఇవాళ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా విషయాలలో స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులలో ఛాలెంజ్ చేయలేము.
ఎందుకంటే స్పీకర్ ఆ అధికారం ఇచ్చాది మనకు రాజ్యాంగం కల్పించింది. ఇదే కాదండి, గతంలో కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇవాళ ఏదో సుప్రీంకోర్టు స్పీకర్ కు నోటీస్ ఇవ్వగానే ఏదో జరిగిపోతుందంటే అంత ఈజీ కాదు. ఈ విధంగా జరిగితే ప్రతి విషయంలో మరి అసలు సుప్రీంకోర్టు జడ్జిలు ఎట్లా ఎలక్ట్ అవుతారు అక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎవరు ఎలక్ట్ అవుతారు సుప్రీంకోర్టు? ఇవాళ మన అందరికి తెలియదు కాదు, కొలీజియం పేరుతో ఎవరు జడ్జిలుగా నియమిత అవుతారు. మరి వాళ్ళ నిర్ణయాలు ఈ విధంగా చేస్తే శాసనసభ వ్యవస్థని కావాలని వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకుంటే మరి ప్రజాస్వామ్యం యొక్క ప్రమాదంలో పడబోతుంది కదా. ప్రజల నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నట్టే కదా. అందుకే నేను అంటున్నాను, అందుకే చాలా చిక్కులు ఉన్నాయి, అంత ఈజీ కాదు. సుప్రీంకోర్టు ఏదో ఒక విషయంలో గైడ్ లైన్స్ ఇచ్చి మీరు నిర్ణయం తీసుకోవడం చెప్పవరకే బాధ్యత, అంతే తప్ప ఎస్ యూ హ్యావ్ టు డూ అనేది ఎక్కడ చెప్పదు. కంపల్సరీ మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పదు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంది అనేది ఏ కోర్టు అయినా అడుగుతుంది. ఆ విధంగానే సుప్రీంకోర్టు ఈ విషయాలు జరిగినాయి, దీని మీద మీ అది నిర్ణయం చెప్పమన్నది తప్ప మీరు కంపల్సరీ చెప్పాలి, ఇన్ని రోజుల్లోపే చెప్పాలనేది అని ఎక్కడ కూడా లేదు. అది కనుక జరిగితే ఈ విధంగా జరిగితే మరి ప్రతి విషయాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఇక ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభకు ఉన్నటువంటి హక్కులు విధులు దానికి సంబంధించింది ఏంటండి. అందుకే నేను చెప్తున్నా ఇది జరగదు. ఇదేదో జరిగి ఏం లేదు. నేను దీంతో పాటు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే అంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. 10 ఏళ్లుగా మీరు చేసిర్రు, అదే మేము ఆనాడు మొత్తుకున్నాం కదా. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీకు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలంటున్నాం, ఇప్పుడు కూడా ఉండాలంటున్నాం కదా. చేతనైతే అసెంబ్లీకి కేసీఆర్ రోజు రమ్మనండి, చర్చలో పాల్గొనండి. ఏదో ఒక్కరోజు డిఫెక్షన్ లాగా మీరు అనర్హతను తప్పించుకోవడం కోసం ఒక్కరోజు వచ్చిపోవడం కాదు, రోజు రండి, చర్చిద్దాం, ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్నడూ కూడా ఆనాడు అసెంబ్లీలో 10 ఏళ్లలో అసెంబ్లీ జరిగిందో లేదో ఎవరికి తెలియదు, ఎన్ని రోజులు జరిగిందో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ మేము నడిపిస్తున్నాం, మీరు రండి, మీరు సలహాలు అంతే తప్ప మీరేదో వేగ్గా విష ప్రచారాలు చేసి ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ 5 ఏళ్లకు ఎన్నుకోబడింది. మేమిచ్చినటువంటి ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ నిరంతరం అందుబాటులో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది. మీరు కదా దీన్ని బదనాం చేసి కులగొడతాం పేలగొడతాం అంటే ప్రజలే నిర్ణయం తీసుకురు. అందుకే మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్ ఇచ్చారు. ఇప్పటికైనా మీరు మారండి, మీరు చేసిన తప్పిదాలు ఫస్ట్ క్షమాపణ చెప్పండి. మేము గతంలో డిఫెక్షన్ చేశాము, ఒక దళిత నాయకుడు ఇస్తే ఓర్వలేక ఆపోజిషన్ స్టేటస్ ఉండొద్దనే కుట్రతోటి మేము గతంలో డిఫెక్షన్ చేశాము. ఇవాళ కూడా ఒక దళిత స్పీకర్ ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఉంటే అక్కడ మేము కూర్చోలేదని ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదండి అసెంబ్లీకి? దళిత స్పీకర్ ముందు కూర్చోలేకనే కదా. మరి రండి అసెంబ్లీకి, రోజు వచ్చి కూర్చోండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప మీరు వేగ్గా మాట్లాడితే దయచేసి నరేంద్ర పెద్దలు మీరు కేటీఆర్ లెక్క కేసీఆర్ లెక్క ఏది పడితే విష ప్రచారాలు మానండి అన్న. మీరు నిజాలు ఒప్పుకోండి. ఇవాళ మనందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు నడుపుదాం. మీరు రండి అసెంబ్లీకి రమ్మను, కేసీఆర్ ని రోజుకు రమ్మనండి. నేను ఒక్కరోజే వచ్చిపోయిండు కాదు, రోజు రమ్మన్న చర్చలు. రైట్. నాగేంద్ర గారు మీరు చెప్పండి. నాగేంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి, ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాలనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ సొంత గుటికే చేరుకోవాలనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది అసలు? అమ్మ, ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏదో రాజరికం లెక్క ప్రజాస్వామ్యం నుండి మాట్లాడుతున్నట్లు అనిపిస్తలే నాకు. ఎందుకంటున్నా అంటే స్పీకర్ వ్యవస్థను ఎవరు కూడా టచ్ చేయలేరు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా నడిచిపోతుంది, ఆయనను ఎవరు కూడా శాసించలేరు అనే మాదిరిగా మాట్లాడుతున్నప్పుడు ఏదైతే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలనేది నంబర్ 1 నాది. రెండోది నేను ఏమంటున్నా మేడం అంటే, ఈ రోజు కోర్టు ఏదైతే ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, అధికారం లోపల నిర్లక్ష్యం జరిగినప్పుడు, అధికార వ్యవస్థ గాడి తప్పినప్పుడు కోర్టు స్పందించింది. స్పందించినప్పుడన్నా వీళ్ళు మేల్కోవాలి. ఈ రోజు సుప్రీంకోర్టు వీళ్ళకి ఇచ్చిన నోటీస్ మీద, వీళ్ళు ఇచ్చిన రిప్లై మీద ఏదైతే జరుగుతుందో వాళ్ళ నిర్ణయం కూడా చెప్పే అధికారం ఉన్నది. స్పీకర్ ను శాసించడం కాదు, నిర్ణయం చేసే అధికారము అత్యున్నతమైన న్యాయస్థానానికి రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా కోర్టు నిర్ణయం అనేది వెలువడుతుంది. వీళ్ళు జరుపుతున్న అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఉందో దానికి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలతోటి వ్యతిరేకత వచ్చినప్పుడు, ఇంతకు ముందు చెప్పినట్లు రాజకీయ సంక్షోభం ఏర్పడ్డప్పుడు డెఫినెట్ గా ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కాబట్టి అత్యున్నతమైన న్యాయస్థానానికి అధికారాలు ఉన్నాయి, అత్యున్నతమైన న్యాయస్థానానికి బాధ్యత ఉంది. డెఫినెట్ గా
వాళ్ళు బాధ్యత ప్రవర్తిస్తా ఉన్నారు. మీకు నోటీస్ ఇచ్చినప్పుడే మేల్కొల్లాల్సిన అవసరం ఉన్నది. మీరేమంటారు? అనర్హత పడాలంటారా లేదంటే సొంత గూటికి చేరుకోవాలంటారా? మేడం నేను ఏమంటున్నా అంటే సొంత గూటికి మేము చెప్పొచ్చు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే మోసం చేసి వెన్నుపోటు పొడిచి మన పార్టీని విడిచిపెట్టిపోయిండ్రో వాళ్ళని ఏ పరిస్థితిలో మేము రానిచ్చే మాట లేదు, వాళ్ళు వచ్చినా తీసుకునే మాట లేదు అని మేము స్పష్టంగా చేసినాము. అది బహిర్గతంగా స్పష్టంగా చేసినాము. ఇప్పుడు మేము అంటున్నది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ మీద అనర్హత పెట్టబడాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంత జరగక ముందే నేను ఏమంటున్నా అంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం చెల్లించాలి, ప్రభుత్వం స్పందించి రాజీనామాలు చేయించేసి ఎన్నికలు రావాలి అనేది ఒకటి. రెండో విషయం నేను ఏమంటున్నా మేడం, చిన్న లాస్ట్ విషయము, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సుండు వచ్చింది అంటున్నారు. నేనేమంటున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 మందితో రాజీనామా చేసి ఎన్నికలకు రండి ఒకటి, లేదంటే స్థానిక సంస్థలు ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లోపల జరుగుతూ ఉన్నది. రాజరిక వ్యవస్థ మళ్ళా పునరావృతం అవుతున్నది. మరి ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ధైర్యం ఉంటే, మీకు ఎన్నికల మీద ధైర్యం ఉంటే మీకొస్తుందా మాకొస్తుందా? నాగేందర్ అన్న గారు ఒక బీసీ బిడ్డగా నేను అడుగుతున్నాను, నువ్వు కూడా ఒక బీసీవే, మీకు బీసీలకు రిజర్వేషన్ పెంచడం మీకు ఇష్టం లేదా? ధైర్యం ఉంటే నాగేందర్ అన్న మీరు ఈ ఏళ్ళప్పుడు నిలబడగలిగితే మాకు నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, చిత్తశుద్ధి ఉంది. బీసీలకు రిజర్వేషన్ పెంచడం మీకు ఇష్టం లేదా? బీసీల వ్యతిరేక పార్టీ మీరు చెప్పండి. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచొద్దా మీకు వద్దా చెప్పండి. పరిపాలన జరగడం లేదు, బీసీలకు రిజర్వేషన్ పెంచడం ఇష్టం లేదు చెప్పండి. మరి కేసీఆర్ అదే చెప్పమనండి. గాంధీ భవన్ లో కేసీఆర్ ని బీసీలకు రిజర్వేషన్ వద్దు అని చెప్పండి. దుర్వినియోగానికి పాల్పడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతలేదు. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా మేడం మీ ద్వారా, ఒకటి ఏమంటున్నా అంటే 10 మందికి ఎన్నికలు పెడదాం, మీరు రాజీనామా చేయించండి, ఎన్నికల సంఘంకు రాయండి, మీరు ఎన్నికలు తీసుకురండి, అట్లా చేద్దాం. మీరు ఇంకోటి ఏమన్నారు పెద్ద మాట అంటే రాజకీయం ఈ ప్రజాస్వామ్యమే రాజ్యాంగమే సంక్షోభంలో పడుతున్నది అన్నారు. అప్పుడు సంక్షోభంలో పడ్డప్పుడు పరిపాలకుడు ఎవరైతే ఉన్నారో ప్రజల విశ్వాసం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల విశ్వాసం ముందుకు వస్తారా రండి, లేదా స్థానిక సంస్థలు ఎన్నికలు స్థానిక సంస్థల్లో మీ నాయకుడు అదే మాట చెప్పిస్తారా మీకు? మీరు ఎన్నికలు నెరవేర్చండి, బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చండి, ఇచ్చిన మాట నెరవేర్చండి. అందుకే స్థానిక సంస్థలు లేట్ అవుతున్నాయి. మోసం చేసి గతంలో మళ్ళా మోసం చేస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ సమాజమే మళ్ళీ ఇవాళ తగ్గిస్తున్నారు కదా. వీళ్ళకు ధైర్యం మీకు చిత్తశుద్ధి లేదు. మీరు బీసీలను 10 ఏళ్లుగా మోసం చేసిరు. ఈ కపట నాటకాలు, దొంగ ప్రేమ ఇదే. నాగేంద్ర గారు సర్వే చేసి కూడా ఎందుకు బయట పెట్టారు? గౌరవించండి. కోర్టు మీకు నోటీస్ ఇచ్చింది, కోర్టుకి ఇచ్చిన నోటీస్ కన్నా న్యాయస్థానం ఇచ్చిన దానికన్నా రెస్పాండ్ కావాలని చెప్పి మాట్లాడుకుంటా అందరూ మాట్లాడితే ఊరికే. నేను ఏమంటున్నా అంటే నరేంద్ర అన్న గారు చాలా స్పష్టంగా అన్నారు, స్థానిక సంస్థలు లేట్ అవుతున్నాయని. మేము బీసీలకు మా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో దానికి అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్ కోసం లేట్ అయింది. మీరు 10 ఏళ్లలో బీసీలను మోసం చేసిరు. ఇవాళ మీ కేసీఆర్ చెప్పించే దమ్ముందా? అరే మీరన్నా కేసీఆర్ చెప్పించే దమ్ముందా? స్థానిక సంస్థలు పెట్టమని బీసీలకు రిజర్వేషన్ వద్దు అని చెప్పించే దమ్ము మీకుందా? బీసీలను మోసం చేయడానికి మళ్ళీ ఒక కుట్ర చేస్తున్నారు. గణన పేరు మీద ఇంకా టైం మీరు 10 ఏళ్లలో చేసింది ఏంటన్నా? మీరు 10 ఏళ్లలో సమగ్ర కుటుంబ సర్వే చేసి దాచిపెట్టుకున్నారు. ఎందుకు బయట పెట్టలే? ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి బీసీలకు రిజర్వేషన్ వేసుకున్నాం స్థానిక సంస్థలు. అది మీరు తట్టుకోలేక ఇవాళ కుట్ర చేస్తున్నారు. కుట్రలో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొన్న జరిగిన సర్వేలు 2 రోజులు కూడా చేసుకోలేదు. ఇది మీ చిత్తశుద్ధి బీసీల మీద. బీసీల వ్యతిరేక పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి గుండు సున్న తీసుకొస్తారు. స్థానిక సంస్థలో మీకు అడ్రస్ లేకుండా చేస్తారు బీసీలు. బీసీలకు రిజర్వేషన్ వస్తే బీసీలను మీరు తక్కువలేక చేస్తారు కదా. మోసం చేసి
మీరేం మాట్లాడతారన్నా? ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది. మేము రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇవాళ మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. మేము రిజర్వేషన్ పెంచడానికి మాకు చిత్తశుద్ధి ఉంది కదా. మీరు ఆనాడు 33% నుంచి 18% తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈనులు మీరు మాట్లాడతారు. నువ్వు చెప్పే మాట మీ కేసీఆర్ తో చెప్పించండి. స్థానిక సంస్థలు ఇప్పుడే పెట్టాలి. మీ యొక్క డ్యూయల్ స్టాండ్ ఇదే. ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచాలనేదే మా ఉద్దేశం. అందుకే ఇవాళ ఎలక్షన్ చెప్పు. దిగిపోయినాక పెంచుతారా? బీసీలకు రిజర్వేషన్ వద్దా చెప్పు. బీసీ బిడ్డగా చెప్పు. సంక్షోభం ఏర్పడ్డాక మీరు ఎక్కడ మీరు మాట్లాడుకోవడం. మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో సంక్షేమం వస్తుంది. ఒకవైపు హరీష్ రావు, ఇంకొక వైపు కేటీఆర్, ఇంకొక వైపు కవితారావు. ఈ బీఆర్ఎస్ పార్టీలో సంక్షేమం రేపు రాబోతుంది. ఎవరు బీఆర్ఎస్ నాయకుడు అనేది రేపు రాబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కొడుకు మీ వల్ల మాటనే మా ఊళ్ళతోనే అనిపించారు. మీ పార్టీలో ఇవాళ సంక్షోభం రాబోతున్నా. హరీష్ రావు కేటీఆర్ మధ్యలో, కవిత మధ్యలో ఎవరు నాయకుడు అనేది వాళ్ళిద్దరు వాళ్ళు కొట్టుకుంటారు. ఇవాళ ఎవరు బీఆర్ఎస్ నాయకుడు అని సంక్షోభం ముందు దాన్ని మల్లేశ్వర్ గారు, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఉప ఎన్నికలు వస్తాయి కదా మేడం. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు సమస్య అంటే కూడా మీరు స్పీకర్ కు సర్వాధికారాలు ఉన్నాయి. స్పీకర్ రోలు చాలా స్పష్టంగా ఉన్నది. సుప్రీంకోర్టు సైతము ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. లేకపోతే కానీ మీకు ఏం జరుగుతుందనే దాని కొరకు ఎట్లా అయినా కానీ హక్కు మళ్ళా నిర్ణయాలు తీసుకునే అధికారము ఇక్కడ స్పీకర్ గా ఇచ్చిన. ఎందుకంటే గతంలో చేసినటువంటి చట్టాలలో కొంత అస్పష్టత ఉండడం వల్ల ఈ నిర్ణయాలు తీసుకోవడానికి, ఈ కాలయాపన జరగడానికి ఇది ఒక అప్పుడు తీసుకున్నటువంటి చట్టం ఏదైతుందో అది కరెక్ట్ గా లేదనేది భావించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు 1967లో అప్పుడు జమిలీ ఎన్నికలు అని ఇప్పుడు ఏదైతే బీజేపీ చెప్తా ఉన్నదో అది 1967 వరకు జమిలీ ఎన్నికలే నడిచినాయి. దాదాపుగా 3500 మంది శాసనసభ్యులలో వాళ్ళ మాతృ పార్టీ సొంత పార్టీల నుంచి ఒక 550 మంది ఒకేసారి వివిధ రాష్ట్రాలలో ఫిరాయింపులు చేసినటువంటి సందర్భం ఉన్నది. దాంతో ఏంటంటే ఈ బేరసారాలు ఇవన్నీ కూడా జరిగినటువంటి ఇప్పుడు ఇలా మనకు ఓటుకు నోటుకు సంబంధించిన సందర్భాలను కూడా చూస్తా ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఒక ఓటర్ ఎట్లా అలవాటు పడ్డదంటే నాకేమి ఓటు వేయడానికి కూడా ఏమి ఇస్తామనే పద్ధతిలో ఎట్లయితే అడుగుతున్నారో రేపు వాళ్ళ మనుగడ కొరకు అధికారాలను అంటే పార్టీలను కూలగొట్టి కూడా పక్క పార్టీల ఫిరాయింపులకు ఉన్నటువంటి సందర్భం 1967 తర్వాత మరి అప్పుడు నాడు దీనికి సంక్షోభానికి కారణమైనటువంటి దాన్ని ఒక మంచి ఇయ్యాలని వైద్య చవాన్ ఆధ్వర్యంలో మరి ఒక నివేదిక సమర్పించారు. తర్వాత మరి కాంగ్రెస్ కూడా ఒక ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ఎప్పుడంటే మన 1984లో ఫుల్ ప్లేడ్జెడ్ అంటే బాగా 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో ఈ మాత్రం జరిగింది. కానీ అది ఒక రకంగా చేయాలంటే ఈ చట్టం ద్వారా భయము అంటే నీకు వణుకు పుట్టే పరిస్థితి ఈ చట్టంలో లేదు. ఎందుకంటే ఆ స్పీకర్ కి అధికారంలో ఉండడం వల్ల స్పీకర్ కొంత కాలయాపన చేయడం కోసం స్పీకర్ ఆ నిర్ణయాలు కరెక్ట్ గా అంటే ఇప్పుడు స్పీకర్ ఎవరు ఉంటారు. అంటే మల్లేశ్వర్ గారు, ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టే అనర్హతపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? అయితే మీకు దానికి తీసుకునే అవకాశము లేదు. ఎందుకంటే దానికి కొంత టైం మళ్ళీ కూడా టైం ఇచ్చే అవకాశం ఉన్నది. కాకపోతే ఈ న్యూజిలాండ్కి ఎందుకని ఒక స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా లేకపోతే రేవంత్ రెడ్డి గారి వాళ్ళతో రాజీనామా చేస్తాడా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మళ్ళీ బ్యాక్ మళ్ళా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలందరూ మళ్ళీ పార్టీకి మళ్ళీ వెనుకకు వస్తారు. మళ్ళా మాతృ పార్టీ అనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇదంతా కూడా మైండ్ గేమ్ లో భాగమే. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటాలకు కొంత ఇప్పుడు ఏకగ్రీవంగా జరగడానికి కారణం చూసింది కదా ఎటువంటి పరిస్థితులు అంటే ఒక మైండ్ గేమ్ అండి. అన్ని పార్టీలు ఆగేది మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో జనం అంతా పిచ్చోళ్ళలాగా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. రేపు ఎన్నికలు వచ్చేది లేదు.
ఆడ ఏదో జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, మన 15 ఏళ్ల పాలనలో వీళ్ళ గురించి చర్చ చేసుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యం ఉంటుంది. అదే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకొని మీరు నిజంగానే మీకు దమ్ము, మీకు నిజాయితీ ఉంటే మీ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే మనకు గెలిచి రాబోరు అనే పద్ధతిలో అటువంటి చట్టం తీసుకొస్తే తప్ప ఇవన్నీ మనం ఇది కాదు. రేపు భవిష్యత్తులో ఈ ఫిరాయింపులు ఇంకా కూడా దరిద్రము ఏంటంటే ఇటువంటి పరిస్థితిని ప్రోత్సహించి ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఒక స్పీకర్ ఒక నిర్ణయం ఓకే రైట్ మల్లేశ్వర్ గారు రైట్ ఫైనల్ గా 1 minute లో చెప్పండి లింగం గారు. మేడం ప్రతి విషయంలో ఫిరాయింపుల చట్టము మళ్ళీ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఇలా మరి మోడీ ప్రభుత్వం మీద ఉన్నది. అటువంటి మోడీ ఇప్పుడు ఈ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి వడ్డారంగా కూడా వీళ్ళు మాట్లాడకపోతే గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు రాజా సింగ్ రేపే ఉంటుందని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు రేపు మాపు ఉంటుందని అనడం వల్లనే ఇది వాళ్ళు కొంత ఆహ్వానించినటువంటి సందర్భమే తప్ప కాంగ్రెస్ అవసరం లేదు. 64 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు ఇబ్బంది వచ్చింది కూడా ఏం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్ గా ఇవాళ స్పీకర్ ని సుప్రీంకోర్టు ఏదో ఇచ్చినంత మాత్రం ఏమి జరగదు. నేను చెప్తున్నాను, డెఫినెట్ కూడా స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉంటాయి. సో దాని ద్వారా ఏదో జరిగిపోతుంది అనుకుంటే మాది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ సపరేషన్ ఆఫ్ పవర్స్ నే ఇవాళ క్రైసిస్ వస్తుంది. ఈ విధంగా జరుగుతాయి. ఇవాళ న్యాయ వ్యవస్థ ఏ విషయాలల్లో న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే ఎప్పుడైతే రాజ్యాంగం సంక్షోభంలో ఉందో, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ విషయంలో అట్లాంటి టైంలో ఏదైనా కోర్ట్స్ ఇంటర్ఫేర్ అయితే తప్ప ఇవాళ స్పీకర్ డిసిషన్ ఈ విధంగా తీసుకోవాలంటే మరి డెఫినెట్ కూడా మరి సపరేషన్ ఆఫ్ పవర్స్ ని ఈ యొక్క ఇవాళ క్రైసిస్ వస్తుంది. నేనేమంటున్నా అంటే పార్లమెంట్ లో ఒక చట్టం చేయొచ్చు కదా. ఒకవేళ నిజంగా డిఫెక్షన్ ఈ విధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్లమెంట్ లో చట్టం తెస్తే అసలు ఈ సమస్య పరిష్కారం ఉండదు. అంతే తప్ప ఇవాళ ఏదో కోర్టులు ఇచ్చినంత మాత్రంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవాలనే స్పీకర్ అతని విచక్షణ అధికారం ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇతర వ్యక్తుల వల్ల ఎవరో ఫోర్స్ చేసి నువ్వు డిక్టేట్ చేసిన కోర్ట్స్ డిక్టేట్ చేయి, నువ్వు ఇన్ని 10 days లోపు నిర్ణయం తీసుకో, 1 month లోపు నిర్ణయం తీసుకో అనడానికి నాగేంద్ర గారు ఫైనల్ గా చెప్పండి. 1 line లో ఫైనల్ గా చెప్పండి. నాగేంద్ర గారు ఫైనల్ గా చెప్పండి. అమ్మ నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం సృష్టించడం అనేది కొత్త కాదు. అదే నేను ఫైనల్ చెప్తున్నాను. గౌరవ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోలి గవర్నర్ వ్యవస్థను ఆ రోజు పెట్టుకొని రామ్లాల్ గారిని పెట్టుకొని ఏ విధంగా అయితే ప్రభుత్వాలను వడదోలినరో ఆ వ్యవస్థ నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నది మీద గౌరవం నుంచి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేంద్ర గౌడ్ గారు, మల్లేశ్వర్ గారు, లింగం యాదవ్ గారు థ్యాంక్